ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమున మీ అందరికీ వందనాలండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున కొంచెంగా ముగ్గురు గొప్ప వ్యక్తులు మాట్లాడిన మాటలు మనం గుర్తు చేసుకోబోతున్నాం. మొట్టమొదటిగా భక్తుడైన మోషే. ఈ మోషే గారి గురించి సెక్యులర్గా చెప్పాలంటే, ప్రపంచంలో అనేక యూనివర్సిటీలు మేధావిగా గుర్తించిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆయన తను రాసిన ప్రతి పుస్తకంలోనూ బైబిల్లో ఉన్న నాయకుడైన మోషే గురించి ప్రస్తావించకుండా ఆయన ఏ పుస్తకం రాయలేదు. ఆయన పదే పదే చెప్పింది ఏంటంటే, ఈ ప్రపంచంలో నాయకత్వానికి నాకు నచ్చిన వ్యక్తి, నాకు ముంగుర్తు, నాకు మాదిరి బైబిల్లో ఉన్న మోషే అని చెప్పడం జరిగింది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండాల్లో మోషే భక్తుడు కనపడతా ఉంటాడు. ఆయన పుట్టాడు, రక్షించబడ్డాడు, చదువుకున్నాడు, ఐగుప్తు నుంచి తోలివేయబడ్డాడు, చివరికి బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీలను కాపాడడానికి ఐగుప్తు వెళ్ళాడు. పస్కా దినాన ఇశ్రాయేలీలందరినీ బయటికి తీసుకొచ్చాడు. అదండి నాయకత్వం అంటేని. మనం ఎలాగుంటామంటే, చక్కగా ప్రారంభిస్తాం, పెట్టేబిగాయలు పేలుస్తాం, నెక్స్ట్ ఫాలో అప్ ఉండదు. అది కరెక్ట్ కాదండి. మన జీవితంలో మన జీవితానికి మనమే నాయకులం. మనం నాయకత్వం ఎలాగుండాలండి? ప్రారంభించాలి, కొనసాగించాలి, విజయవంతంగా ముగించాలి. అది నాయకత్వం అంటే. అలాంటి నాయకుడు ఎవరయ్యా అంటే మోషే. ఆయన ఏమన్నాడండి? ద్వితీయోపదేశకాండం 30:15 ఒక్కటి చదవండి చాలు. ద్వితీయోపదేశకాండము 30:15 చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును. చాలండి. మన ఎదురుగుండా 2 సెట్లు ఉన్నాయి. ఓ పక్కన 2, ఓ పక్కన 2. ఓ పక్కన జీవము, మేలు. అందరూ చెప్పండి అమ్మా, జీవము, మేలు. రెండో పక్కన ఏంటంటే, మళ్ళీ చదవండి. మరణము, కీడు. ఒకదానికి మించి నీ ఒకటి. ఈ రెండో మీ ఎదురుకుండా పెట్టాను, మీరు ఏది తీసుకుంటారో తీసుకోండి అంటున్నాడు. ఇది చిన్న ప్రశ్న కాదండి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదురుగుండగా మోషే గారి ద్వారా, ద్వితీయోపదేశ కాండం ద్వారా 2 సెట్లు మన ఎదురుగుండా పెడుతున్నాడు. అమ్మా, ఈ రోజున నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వేది తీసుకుంటా? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఎదురుగుండగా ఈ లోకం ఉంది. ఇంకొంచెం సేపు పడుకోవచ్చు, 9 వరకు పడుకోవచ్చు, 9 లేచి బెడ్ కాఫీ తాగొచ్చు. ఆప్షన్ ఉందా లేదా మీకు? నేను దేవుని ప్రేమతో చెప్తున్నాను, మనము దేవుని ఎడల ఆసక్తి ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చాం. బాగుపడతాం. ఎందుకని? ఇంచుమించుగా 10,000 మంది ఉన్నారు. 4 వార్డులు ఇవి. ఎంతమంది వచ్చాము ఇక్కడికి? మనం ఈ రోజున కుర్చీల లెక్క ప్రకారంగా చూస్తే 150 పైగా వచ్చుంటాం మనం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మోషే మాట్లాడుతున్నాడు. నీకు మేలు కావాలా, కీడు కావాలా? ఎంచుకో అంటున్నాడు. ఈ రోజున దేవుడు నీ ఎదురుగుండగా పరిశుద్ధాత్మ ద్వారా 2 అవకాశాలు ఇస్తున్నాడు. లోకంలో కొట్టుకుపోతావా? సుఖమే కావాలా? బద్ధకంగా ఉంటావా? ఇంకొంచెం సేపు పడుకుంటావా? నీ ఇష్టం. లేదు, దేవుడిచ్చే మేలు కావాలా, జీవము కావాలా? లే, వ్రతం చేయి,
దీక్ష చేయి, దేవుని కొరకు పట్టుదల కలిగి ఉండు. ఈ రోజున మనుషులందరూ చాలా విచిత్రంగా తయారయ్యారండి. నేను చిన్నపిల్లల్ని చూస్తున్నాను, హై స్కూల్ పిల్లల్ని చూస్తున్నాను, యవనస్తులను చూస్తున్నాను, మధ్య వయసు వాళ్ళని చూస్తున్నాను, ముసలోళ్ళని కూడా చూస్తున్నాను. ఎవరికి ఓపికలు లేవు. అమ్మా, మీ గురించే మాట్లాడుతున్నాను. ఎవరికి ఓపికలు లేవు. నీకు మేలు కావాలా, జీవం కావాలా, ఓపిక తెచ్చుకోవాల్సిందే. ఓపిక, ఆసక్తిని బైబిల్ గ్రంథంలో ఉన్న పదాలు హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అనే మాట ఉంది. ఈ 3 పర్యాయ పదాలుగా బైబిల్ గ్రంథంలో వాడబడ్డాయి. అంటే మనం ఆసక్తి కలిగి ఉండాలి. మనము ఆసక్తి కలిగి ఉండాలి. బాగుపడాలి, నేను బాగుపడాలి అని అనుకున్న వాళ్ళని ఎవరు ఆపలేరండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంగ్లాండులో ఉన్న ఒక సైనికాధికారి తన కొడుకును సైన్యంలో టాప్ మోస్ట్ ట్రైనింగ్లో పెట్టాడు. ఆ ట్రైనింగ్లో చిన్న తప్పులు చేసిన కారణంగా మిలిటరీలోనే జైలు ఉంటుంది, పనిష్మెంట్లు ఉంటాయి. ఆ పనిష్మెంట్లో పెట్టారు. పనిష్మెంట్లో ఏది ఆహ్లాదకరంగా ఉండదండి, కష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. వాడు 11 పేజీలు ఉత్తరం రాశాడు వాళ్ళ నాన్నకి. నాకు ఇది చాలా అవమానంగా ఉంది, అలా ఉంది, ఇలాగుంది, నన్ను ఇలాగంటున్నారు, అలాగంటున్నారు, ఈ కంపు భరించలేకపోతున్నాను అని 11 పేజీల ఉత్తరం రాశాడు. వాళ్ళ నాన్నగారు, ఇప్పటికీ ఉన్నాయి పోస్ట్ ఆఫీసులో కార్డు మీద ఒక మాట రాశాడు. నాకు ఇష్టమైందండి. నా పిల్లల్ని ప్రోత్సహించడానికి ఆ పదాన్ని నేను వాడతాను. విన్నర్ నెవర్ క్విట్స్, క్విట్టర్ నెవర్ విన్స్. ఏదైనా సాధించాలనేవాడు మధ్యలో ఏది వదలడం, మధ్యలో వదిలేసేవాడు ఏది సాధించలేడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్న భస్మ బుధవారం వచ్చి మీలో ఎవరికైనా అబ్బో నేను చాలా అలసిపోయాను అని అనుకుంటున్నారేమో, మన ప్రయాణం ఇంకా ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదరి, మంచి ప్రారంభం మంచిది, ఆశీర్వాదకరమైన వాక్యం విన్నా మంచిది, దీక్ష తీసుకున్నా మంచిది. కానీ ఈ శరీరం చెప్తా ఉంటుంది, ఇది మాట్లాడుతూ ఉంటుంది. ఏమని మాట్లాడుద్ది? పనికొచ్చి ఏం మాట్లాడుతండి. ఇంక చాలులే, ఎవడ సాధించాడు, ఏం ఉద్ధరించాం అని నిరుత్సాహ పదాలు మనకు అందిస్తూ ఉంటుంది ఈ శరీరం. ఈ శరీరాన్ని వినకూడదు. మన మనసుతో, దైవ ప్రేరణతో ఈ శరీరాన్ని మనం ముందుకు నడిపించాలి, తోలాలి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ రోజున మోషే అంటున్నాడు, నీకు ఏది కావాలి అని. తన ఆఖరు ప్రసంగమేమో అనుకుంటున్నాను నేను. తన చరమాంకంలో మాట్లాడుతున్న మాటలు మీ ఎదురుగుండగా మేలు పెట్టాను, జీవం పెట్టాను, నీకు ఏది కావాలి? మీ ఎదురుగుండగా కీడు, మరణం ఉంది, మీకు ఏది కావాలి అంటున్నాడు. ఎంత స్పష్టంగా ఇక ఎవరైనా చెప్పగలరా అండి? మీకేమైనా కన్ఫ్యూజన్ ఉందా? అమ్మా, ఈ రోజున నువ్వు ఇక్కడికి వచ్చావంటే, ఆ రోజున ద్వితీయోపదేశ కాండంలో భక్తుడైన మోషే చెప్పిన మొదటి సెట్టు ఆశీర్వాదకరమైన విభాగానికే మనం చెందిన వాళ్ళం. బైబిల్ గ్రంథంలో ఇంకొక భక్తుడు అన్నాడండి. మన మనసు ఎలాంటిదంటే, ఒక వైట్ షీట్ని పెట్టి ఆ మధ్యలో చొక్కెట్టి ఇలా చూపించాను అనుకుని మీకు ఏం కనపడుతుందంటే, ఎంత పెద్ద వైట్ షీట్ మీకు కనపడదు. నేను మన గురించే మాట్లాడుతున్నాను. ఆ మధ్యలో ఉన్న నల్ల చొక్క మాత్రమే కనపడుతుంది. ఇలా చూపించి మీకు ఏం కనపడుతుందంటే మనం ఏం చెప్తామండి? నల్ల చుక్క అంటాం. నిజమే, మనుషులందరికిలాగే దావీదు తప్పు చేశాడండి. నేను కాదంటలేదు, బైబిల్ ఏం కాదని దాన్ని ఏం కవర్ చేయలేదు. కానీ దావీదు దగ్గర చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి. మేడెక్కాడు, చూశాడు, అక్కడ ఆగిపోకండి భక్తులారా, అక్కడ ఆగిపోకండి. దావీదు చేసిన మంచి పనులు ఉన్నాయి. 1వ కీర్తన చెప్పండి,
దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఇదే మన శ్రమల కాల వ్రత దీక్ష. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గాన నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోటను సెటిల్ అయిపోకూడదు. ఇప్పుడు మనం చేసేది అదే కదా అమ్మా. దుష్టులంటే ఎవరో అనుకుంటున్నారా? మీరు వాడుతున్న సెల్ ఫోన్ వాడకమే దుష్టత్వం. ఈ కాలక్షేపం, ఈ రీల్స్, ఇవి దుష్టత్వం కాదా? గుడిమే చేసుకుని చెప్పండి. నేను చెప్తున్నాను. నేను ఈ రీల్స్ చూస్తున్నప్పుడు చక్కని సెలయేర్లు, పక్కన పొలాలు, బట్టలు ఉతుక్కునే ఇలాంటివి ప్రకృతి సిద్ధమైన ఇష్టమై చూడటం మొదలెడితే తర్వాత భయంకరమైన ఏమి వచ్చేయడం ప్రారంభించినాయి. నేనేం చెప్తున్నానంటే, సైతానుడు మనల్ని చాలా ప్రేమించి పాపం అనేది ఎక్కడో కష్టపడి వెళ్ళకోకుండా మీ చేతిలోను మీ జేబులోను పెట్టాడు. ఈ శ్రమల కాలాల్లో వ్రతంలో భాగంగా, దీక్షలో భాగంగా సెల్ ఫోన్ ఎందుకు వాడాలో అందుకు మాత్రమే వాడండి. ఎందుకండి? ఫోను మాట్లాడడానికి, వినడానికి, అంతేనా? వాడండి, దానికోసం వాడండి. మనం మాట్లాడాలి కదా. వద్దా? మాలా చూస్తారేంటి? మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, నాకు తెలుసు మీకు ఇబ్బందిగా ఉంటుంది. మాట్లాడండి, అవసరమని మాట్లాడండి. ఫోన్స్ రిసీవ్ చేసుకోండి. ఈ ఎంటర్టైన్మెంట్లు, ఈ షార్ట్ వీడియోలు, షార్ట్స్, అవి ఇవి ఏయో, మరి నేను ఇంకా అప్డేట్గా ఉన్నానో వెనకబడి ఉన్నానో నాకే తెలియదు. ఇవి మానండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుల అనుభవంతో చెప్తున్నాను. మీరు అంటే మళ్ళీ ఇది చెప్పినా అదొక ఇబ్బంది. మళ్ళాను అభ్యంతరకరమని మీరు నెతుక్కోక్కర్లేదండి. మీరు నెతుక్కోక్కర్లేదు, మీ కళ్ళ దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. కనుక జాగ్రత్త. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఇవన్నీ కలిపితేనే నీ సెల్ ఫోన్. అమ్మా ఎక్కడో లేదమ్మా, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఒక తండ్రి అంట దుర్భేద్యమైన ఇల్లు కట్టాడంట, దుర్భేద్యమైన గోడలు కట్టాడంట, గేట్లు పెట్టాడంట, వాచ్మెన్ పెట్టాడంట, కూతురికి మంచి స్మార్ట్ ఫోన్ ఇచ్చాడంట. ఇప్పుడు చెప్పండి, తలపోటు ఆగుద్దంటారా? ఆగదు. చుట్టూ ఎంత దుర్భేద్యమైన బిల్డింగ్ కట్టినా, వాచ్మెన్ పెట్టినా, గోడలు కట్టినా, గేట్లు కట్టినా ఉండకూడని చేతిలో ఉంది. మొత్తం లోకంలో ఉన్న డ్రైనేజ్ అంతా తీసుకొచ్చేద్ది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇదే భక్తుడు 51వ కీర్తనలో ఒక మాట అన్నాడు. 10, 11, 12 చదవండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగమున స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున దావీదు చేసిన ప్రార్థన ఎంత చక్కని ప్రార్థన అండి. మనం చేసిన దుర్మార్గాల వలన, మనము చేసిన అపవిత్ర కార్యాల వల్ల మనలో ఉన్న దేవుని ఆలయం బయటికి వెళ్ళిపోతుంది. ఆయన పరిశుద్ధాత్మ మనల్ని వదిలేళ్ళిపోతుంది. అందుకని ఈ శ్రమల కాలాల్లో, శిలువ ధ్యానాల్లో ఈ ప్రార్థన మీరు గుర్తుపెట్టుకుని తప్పనిసరిగా చేయాలి. ఎవరి గురించి అండి అది? నా గురించి, నీ గురించి, మన గురించే. మోషే గురించి ప్రస్తావించుకున్నాం, దావీదు గురించి ప్రస్తావించుకున్నాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 22వ వచనం. మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి, చంపబడి,
ఉమ్, మూడవ దినమున లేచుట ఉమ్, అగత్యమని చెప్పాను. ఉమ్, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఉమ్. ఎవడైనను నన్ను వెంబడింపగో ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా తాను ఉపేక్షించుకుని తన్ను తాను తగ్గించుకుని ప్రతి దినము ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. నన్ను వెంబడింపవలను. ఇదే వాక్యాన్ని ఒకసారి మనం చెప్తే మనకు మంచిది. దేవుడు చెప్పినవి మనం పలుకుతూ ఉండాలి. మళ్ళీ చెప్పండి, నేను వాళ్ళకి చెప్తాను, అందరు కలిసి చెప్తారు. మనుష్య కుమారుడు ఎవడైనను ఎవడైనను నన్ను నన్ను వెంబడింపగోరిన ఎడలా తన్ను తన్ను తాను తాను ఉపేక్షించుకుని తగ్గించుకొని ప్రతి ప్రతి దినము దినము తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. నన్ను వెంబడింపవలను. మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఈ అమ్మ తల్లే చర్చికి రావట్లేదంటే ఫ్యామిలీలో కొంచెం ప్రాబ్లంలు ఉన్నాయి బెదరు అంటారు. సరేనమ్మా ప్రార్థన చేస్తాం అని కౌన్సిలింగ్ ద్వారానో ప్రార్థన ద్వారానో దేవుడి దయ వల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది, తల్లికి బిడ్డలు పుడతారు. ఈ అమ్మ తల్లే ప్రార్థన రావట్లేదమ్మా అంటే, పిల్లలండి ఒకప్పుడేమో అంట్లు లేవు, దేవుడి ఇంటి నిండా సామానం ఇచ్చాడు. ఇప్పుడు దేవుడికి అడ్డంగా ఏమెడుతుంది తల్లి? అంట్లు. ఒకప్పుడు సంసారం బాగలేదు, దేవుడు దయదలిచాడు, సరి చేశాడు, ఐక్యపరిచాడు, సంతోషాన్ని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు. ఇప్పుడు దేవుడికి అడ్డంగా ఏమెడుతుంది తల్లి? ఇక్కడ యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 9వ అధ్యాయంలో నా దగ్గరికి అన్కండిషనల్గా షరతులు లేకుండా ఉన్నపాటును రండి అని చెప్తున్నాడు. నువ్వు ఆయనను వెంబడించాలంటే ముందు నిన్ను తగ్గించుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? అందరూ చెప్పండి, ఇంకోసారి చెప్పండి, పక్క వాళ్ళకి చేయకండి, మనల్ని మనం తగ్గించుకోవాలని చెప్పండి. ఏం చేయాలమ్మా? చాలా ఇంపార్టెంట్, అందుకని అన్నిసార్లు చెప్పించాను మీ చేత. ఇది చాలా కష్టమైంది. ఒక తల్లి ఎవరి దగ్గర ఇమడలేకపోతుంది, ఎవరితోనూ పడట్లేదంటే ఏంటి ఆవిడకున్న జబ్బు? తగ్గింపు లేదనమాట. నేను ఎప్పుడూ ఒక ఎక్సర్సైజ్ చెప్తాను. ప్రమాదం లేని థెర్మాకోల్తో చేసిన కొమ్ములు, థెర్మాకోల్ అంటే ఇలాంటివి ఇరిగిపోతాయి కదండి, ఆ కొమ్ములు ఓ 4 ఆడవాళ్ళకి తగిలిద్దాం, లిఫ్ట్ ఎక్కమని చెప్దాం. 4 కలిసి లిఫ్ట్ ఎక్కగలరా? ఏమడ్డు వచ్చినాయి? కొమ్ములు అడ్డు వచ్చేసినాయి. మనం తగ్గింపు లేకపోతే మనం పైకి రామండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు, అమ్మా ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, ఈ ప్రపంచంలో అన్కండిషనల్గా నా దగ్గరికి రండి, నేను మీ సమస్యను పరిష్కరిస్తాను అన్న దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు వారు. దేవుని మహాకృప వలన ఉన్న కాలంలో కొంతకాలం నేను హేతువాది కత్తి పద్మారావు గారి దగ్గర శిష్యుడిగా ఉన్నాను. నేను ఆయన ఇంట్లోనే ఉండేవాడిని, అక్కడే తినేవాడిని, అక్కడే పడుకునేవాడిని, వాళ్ళతో ప్రయాణాలు చేసేవాడిని. హేతువాద మహాసభలో నొప్పులు తక్కుంటా వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. ఈ హ్యాండీ ట్రిక్స్ గురించి, దీంట్లో మహిమల్లో ఏమీ లేవు, ఈ బతిపర్లు బాబాలు వీళ్ళందరూ వృత్తిదే, అబద్ధం, ఇదిగో చూడండి అని హ్యాండీ ట్రిక్స్ చేయడంలో కూడా నేను సహకరిస్తూ ఉండేవాడిని. నేను ఏం చెప్తున్నానంటే, ప్రతిరోజు కూర్చొని ఆ కత్తి పద్మారావు గారి శిష్యులు అందరం కలిసి కొన్ని మత గ్రంథాలను మేము చదువుతూ ఉండేవాళ్ళం. సో దైవికమైన అవకాశం దొరికి కొన్ని మత గ్రంథాలు చక్కగా సవివరంగా చదవడం జరిగిందండి. నేను చెప్తున్నాను, గుర్తెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఏ దేవుడు కూడా అన్కండిషనల్గా నా దగ్గర రండి నీ సమస్యను పరిష్కరిస్తానన్న దేవుడు లేడండి, ఒక్క యేసు తప్ప. అందరూ స్తోత్రం చెప్పలేకపోతున్నారే? గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ రోజున నీ సమస్య ఏదైనా కానీ, సమస్య లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు. అయ్యా నేను మీ శిష్యత్వంలో చేరాలనుకుంటున్నాను అన్నాడు. ఎందుకు చేరాలనుకుంటున్నా? నాకు మనశ్శాంతి కావాలి, ప్రశాంతంగా ఉండాలని ఉంది
అని అన్నాడు. అలాగైతే నువ్వు పని చేయి, పట్టణంలోకి వెళ్ళు, ఏ బాదర బందీలు ఏ కష్టాలు లేనోడు ఇంటికి వెళ్ళి ఆడి దగ్గర నుంచి ఒక ఆవగింజ తీసుకురా అన్నాడు. వీడు అనుకున్నాడు, ఈ రాజుగారికి అయితే ఇంక ఈ గొడవలు ఏముండవు, ఆయనకి ఏముందని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఒరే నాకు కష్టాలు తలపోట్లు లేకపోవడం ఏంటారు బాబు, చాలా ఉన్నాయి అన్నాడంట. ఆ ఊర్లో అందరికన్నా డబ్బులున్న కాంటోడి దగ్గరికి వెళ్ళాడంట. ఒరే నాకు ప్రతిరోజు తలపోట్లేరా, కష్టాలు లేకపోవడం ఏంటరా అని చెప్పాడంట. ఊరంతా తిరిగాడంట. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కష్టాలు లేని వాళ్ళు ఉన్నారంటారా? సమస్యలు లేని వాళ్ళు ఉన్నారంటారా? నీ కష్టం ఏదైనా, నీ సమస్య ఏదైనా ఉన్న పాటున ఆ సమస్యతోనే, ఆ బాధతోనే యేసయ్య దగ్గరికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కష్టం ఏదైనా సరే, ఇక్కడ తన సిలువనెత్తుకుని అంటున్నాడు. అంటే మన కోసం దేవుడు కేటాయించిన సిలువలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఏంటి? మన కష్టం, మన సమస్య, మన బాధలు, వాటిని ఎత్తుకునే యేసయ్యను వెంబడించాలంట. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వెంబడించిన రోజున దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని హక్కును చేర్చుకుంటాడు. మన సిలువ తేలికైపోద్దండి బైబిల్ ప్రకారంగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చూస్తున్నప్పుడు లావుగా ఉంటుంది, నువ్వు చూస్తున్నప్పుడు చాలా బరువుగా ఉంటుంది. నేను మాట్లాడేది నీ సమస్య గురించే, ఎవరి సమస్య గురించో కాదండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ రోజున యేసయ్య చాచిన చేతులతో మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఏమని పిలుస్తున్నాడు? రా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవుడు బైబిల్ గ్రంథం నుంచి మనకు వాగ్దానం చేస్తున్నాడు. నీ సమస్య ఏదైనా అమ్మా రా, వ్రతం చేద్దాం, దీక్ష చేద్దాం. దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసా? అమ్మా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. నా సొంత మాటలు కాదు, బైబిల్ నుంచి చెప్తున్నాను. పరలోకంలో దేవుడు ఇండియా, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి, తణుకు చూశాడనుకోండి. తణుకు అనగానే ఆయన మనసులోకి ఎవరు వస్తారనుకుంటున్నారు? నువ్వు నేనే వస్తాం. దేవుని దృష్టిలో మనం ఉంటాం. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు నడుచుకుంటూ వెళ్తుంటే కపెర్నహూము గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది. యేసుక్రీస్తు వారి శిష్యుల నోటి వెంట ఏమని వచ్చింది చెప్పండి? మరియా, మార్తా, లాజరున్నా. మీకు అర్థమైందా? ఆయనను ఎవరైతే చేర్చుకుంటారో, దీక్షగా ఎవరైతే ఉంటారో, ఆయనను ఎవరు ప్రేమిస్తారో వాళ్ళని బట్టి ఆ ఊరిని దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా మీకు అర్థం అవ్వట్లేదు. ఈ రోజున తణుకులో నిన్ను నన్ను దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. ఈ రోజున దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన రెడీ, పిలుస్తున్నాడు. చాచిన చేతులతో రండి అని పిలుస్తున్నాడు. ఈరోజు మన దీక్షలో 2వ రోజుకి వచ్చాం. మనసు బాడీ పెయిన్లు వస్తూ ఉంటాయి. కొంచెం నిన్న భస్మ బుధవారమైన ఒక ప్రారంభం రోజుని ఒక ఉత్సాహంతో వచ్చేసాం, కానీ 2వ రోజు కొంచెం వెనక్కి లాగుతూ ఉంటుంది. మనం ఇది చిన్న ప్రయాణం కాదండి. దేవుని కొరకు మనం సుదీర్ఘంగా ప్రయాణం చేయాలి. రోజుకొక ఆశీర్వాదం, రోజుకొక వాగ్దానం, రోజుకి దేవుని మాట నీకు దొరకబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను మీకు ఇప్పుడు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. నిన్నటి రోజున దీక్ష తీసుకున్న వాళ్ళు ఎంతమందో తెలుసా? 25 మంది హాస్టల్ పిల్లలు వాళ్ళు తీసేస్తే 55 మంది దీక్ష తీసుకున్నారు. దీంట్లో ఏం లేదండి, ఇది ఎండిన రక్తము రంగు. దీంట్లో ఏం లేదు. దీంట్లో మహత్వం ఉంది. ఇది మీకు మీ భుజం మీదకి రాగానే నేనేం మాట్లాడట్లేదు. నాకు మంత్రాలు, ఈ జిమిక్లు నాకు రావు. అలా మాట్లాడడం నాకు కుదరదు. దీంట్లో ఏమీ లేదు. కానీ నువ్వు భక్తి చేయడం ప్రారంభించు. మోకరించినప్పుడు నీ కాళ్ళ కింద పెట్టుకో, చెమట వస్తే తుడుచుకో, కన్నీళ్ళు వస్తే తుడుచుకో. ఇది నీ భక్తికి, నీ వ్రతానికి, నీ దీక్షకు
దేవుని దగ్గర సాక్ష్యంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ధైర్యంగా ఇది గుర్తొచ్చినప్పుడు చెప్పు, ప్రభువా నీకోసం నేను కడుపు కట్టుకున్నానే, నీకోసం నేను నోరు కట్టుకున్నానే, నీకోసం నువ్వు పిలిస్తే నేను దీక్ష చేశానే అని నువ్వు దేవునికి రెఫరెన్స్ ఇచ్చి ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా, ఇదే రెఫరెన్స్ అండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వ్రతకాలం అనగానే, శ్రమల కాలాలు అనగానే, శిలువ ధ్యానాలు అనగానే, దీక్ష అనగానే మీలో చాలామంది మీ ముఖంలో చూశాను, చాలా విషయాలు మీరు ఊహించుకుంటున్నారు. అయ్యేం లేవండి. ఇది దేవునికి నీకు సంబంధించిన విషయం. నువ్వే దీక్ష తీసుకో, నువ్వు ఆచరించు, నీ వీలుని బట్టి, నీ ఆరోగ్యాన్ని బట్టి నువ్వు ముందుకెళ్ళు. ఇక్కడ మనం అందరం చేయాల్సిన పని ఏంటండి? దేవుని కొరకు సమయాన్ని కేటాయించి ఆయనతో సమయం గడపాలి. మనం పారిపోయాం, అటు ఇటు పరిగెట్టాం, బిజీ అయిపోయాం, దేవుడు లేని జీవితం జీవించాం, భక్తి లేని జీవితం జీవించాం. ఇప్పుడు వాటన్నిటిని కట్టిపెట్టి దేవుని వైపు రావడానికి ఈ దీక్ష.